ఎయిర్పోర్ట్ బీచ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చాం. ఎయిర్పోర్ట్ బీచ్ అని ఒకటి ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. హలో పీపుల్, ఎడిట్ చేసే వరకు నాకు కూడా తెలియదు 2 times ఇంట్రో చెప్పానని. సిడ్నీ వచ్చిన కొత్తల్లో సన్సెట్ చూడాలనిపిస్తుంది అని అంటే ఇక్కడికి తీసుకొచ్చారనమాట, ఆన్లైన్లో వెతికి. జస్ట్ అలా గోడ దూకితే చాలు ఫ్లైట్ పక్కకి వెళ్ళిపోవచ్చు అని ఇంత దగ్గరగా ఫ్లైట్ ఎగురుతూ ఉంటే, అది కూడా సముద్రం మీద రన్వే ఉండి ఇంకో వైపు ఏమో అద్భుతమైన సన్సెట్ ఉంటుందన్నమాట. టీ షర్ట్ పైన స్వెటర్ వేసుకొచ్చినా తట్టుకోలేనంత చల్లగా ఉంది ప్రస్తుతం సిడ్నీలో. ఐ కెన్ అండర్స్టాండ్ మీ ఇన్నర్ ఫీలింగ్, ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో సమ్మర్ కాబట్టి. వింటర్ కాబట్టి ఎవడూ లేడు, కానీ సమ్మర్లో అయితే స్విమ్మింగ్ చేస్తుంటారు. అసలు ఈ జెట్ ఫ్యూయల్ కంపులో ఎలా స్విమ్మింగ్ చేస్తున్నారా అని డౌట్ వచ్చేది. ఆల్రెడీ చూసిన ప్లేస్కి మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతారా? ఇదిగో ఈ బీచ్కి వచ్చినప్పుడల్లా ఇలా పిల్లపగుడిలాగా ఎగురుతుంటానన్నమాట. అది చూడడానికి సూర్యగ్రహణాన్ని ఇక్కడికి తీసుకొస్తుంటారు. టైం దొరికినప్పుడల్లా బయటికి ఎందుకు వస్తూ ఉంటామంటే, ఇంట్లో ఉండే టీవీనో, ఫోనో, ట్యాబో, లేకపోతే సూర్యగారు ఆఫీస్ వర్క్ అనో ఏదో ఒక విధంగా బిజీగా ఉంటాం. కనీసం ఇక్కడికి వచ్చినప్పుడన్నా కాస్త కబుర్లు చెప్పుకోవచ్చని. చిన్నప్పుడు ఓ పల్లెటూరులో ఉండేవాళ్ళం. ఆకాశంలో ఫ్లైట్ కనిపిస్తుంది అనగానే చేతులు పైకి జాపి ఓ అని అరుస్తూ చేతులు ఊపడం అలవాటు. ఆ పైనుంచి ఎవడో ఒకడు మనం చూడకపోడా అని. ఇంకా ఆ లక్షణాలు పోలేదనుకో, ఇప్పుడు కూడా అదే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈసారి మాత్రం ఫ్లైట్ డ్రైవర్ చూశాడు, ఆ క్యాబిన్లోంచి చేయి ఊపడం స్టార్ట్ చేశాడనమాట. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. మొత్తానికి చిన్నప్పటి కల ఇప్పుడు నెరవేరింది. ఇది చెయ్యి ఊపడం ఆపేలా లేదురా బాబోయ్ అని చెప్పి డ్రైవర్ బాబాయ్ చెయ్యి ఊపడం ఆపేసి డ్రైవింగ్ మీద ఫోకస్ చేశాడు. బొయ్యి అని వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఫ్లైట్ వస్తుందా అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గంటకు 300 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతుంటాయి. అటువైపు చెయ్యిలో పెట్టు, కాదు ఇటువైపు ఈ చెయ్య కొంచెం నీ లెఫ్ట్కి పెట్టు, అంతే కొంచెం ఫ్లాట్ చేయి, పైకి పైకి అంతే. ఇంకొంచెం నువ్వు వెనక్కి తిరగాలి, మరి తిరగవా? నెక్స్ట్ ఫ్లైట్ వచ్చినప్పుడు నేను నుంచోబెట్టి వీడియో తీస్తానని చెప్పి బోల్డ్ అంత గైడెన్స్ ఇస్తున్నారు. ఇంతకీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అనుకుంటున్నారా? రన్వే మీద కాకుండా నా అరచే మీద నుంచి ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేయించాలన్న సూర్య గారి ఎక్స్పెక్టేషన్. ఓ డ్రైవర్ అంకులో తొందరగా టేక్ ఆఫ్ చేయబట్టేసింది. అది నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో వచ్చాడని చెప్పంగానే ఆపకుండా 5.5 కిలోమీటర్లు పొలం గట్ల మీద నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి మరీ చూశాను. చంద్రబాబు నాయుడు కోసం కాదు, హెలికాప్టర్ కోసం. ఆల్మోస్ట్ 6 సంవత్సరాల వరకు ఆ హెలికాప్టర్ స్టోరీ ప్రతి ఒక్క క్లాస్మేట్కి చెప్పుకున్నాను. ఏదో ఒక రోజు మీకు కూడా చెప్తానులే. ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో 90s కిడ్స్ అనగానే హెలికాప్టర్ అదో పెద్ద కళ. మీరు నాలాగేనా? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు చూడాలి నా ఎక్స్పీరియన్స్. ఒక్కదాన్నే ట్రావెల్ చేశాను, అది అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్లాన్డ్ ఫ్లైట్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్స్ గాల్లో ఎగిరిపోవడం. మీరు అలా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎప్పుడు ఎక్కారు? మీకు కూడా నాలాగే అనిపించిందా? అసలు ఆకాశంలో కాకుండా ఫ్లైట్ని దగ్గరగా ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి, నాకు చాలా ఇంట్రెస్ట్ చదవడానికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.